పవన్ కళ్యాణ్. సూపర్ స్టార్ కాదు, మ్యూజిక్ స్టార్ పవన్ కళ్యాణ్ మనతో పాటు ఉన్నారు. మీ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి మీకు? మ్యూజిక్ జర్నీ ఈజ్ ఆల్వేస్ విత్ మై అమ్మకి ఇష్టం బాగా సంగీతం అనేది. ఫస్ట్ టైం మీరు అందరి హృదయాలను దోచుకున్నది ఒక సాంగ్ ఉంటది కదా, శృతి నీవు గతి నీవు అంటే మీరు ఈ స్టేజ్కి రావడానికంటే ఎవరికైనా ఒక మంచి స్టేజ్కి రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా, మీకు అట్లా చాలానే ఎదురయ్యాయా? అంటే బాగా చదివేవాడిని, మంచి మార్క్స్ వచ్చేవి, పెద్ద పెద్ద వాటికి వెళ్దాం అనుకున్నాం. కానీ అసలు మీ మదర్ చాలా గ్రేట్ అండి. అంటే తను అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అటు తన వర్క్ కానివ్వండి, ఇటు మీ అక్కని కానివ్వండి, మిమ్మల్ని కానివ్వండి, మీరు ఈ పొజిషన్ ఉండడానికి కారణం తనే కదా. అసలు అమ్మ నాకు సంగీతం నేర్పించకపోయి ఉంటే నేను అసలు ఇక్కడ ఉండేవాడిని కాదు. అసలు నువ్వుంటే నా జతగా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ వల్లనే మీరు అసలు చాలా ఫేమస్ అయిపోయారు. మా కోసం ఒక్కసారి ఆ సాంగ్ పాడతారా? ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా ఈ జీ సరిగమపాలో యశస్వికి మీకు కొంచెం బాగా టగఫర్ నడిచినట్టుంది అప్పుడు. అంటే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్? పూలన్నీ కొనుకేమంట సాంగ్ అప్పుడు మంచి అప్లాస్ వచ్చింది. అండ్ హరిచరణ్ గారు ట్వీట్ పెట్టడం, ఆట పాడినంతసేపు శ్రీరంగం కనిపించింది, ఆ ఆఖరి హమ్మింగ్ దగ్గర మాత్రం వైకుంఠం కనిపించేసింది. నీటిలో నా ముంచినంత నీతి చావదులే, ఒక్కసారి మా కోసం ఆశా పాశం సాంగ్ ఒక్కసారి వాడరా? సిగ్గు ముళ్ళు గప్పి రంగులీలుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం.